అసలు పేరు ఆయనది అంత్యశ్రీ అని మనమే పేరు పెట్టిన దానికి. ఆయన పేరు అట్లా. ఆయన మట్టి బిడ్డ, దేవర్తి మట్టి బిడ్డ. ఆయన మొట్టమొదటి ఇంటర్వ్యూ చేసింది ఒక కాపీ మేస్త్రి, అనాథగా పెరిగిండు, గొర్రెల కాపరిగా బతికిండు. ఆయనకు అన్ని వర్గాల వారు సాయం చేసిన ఊర్లే కాబట్టి నాకు ఏది కులం లేదన్నాడు. అందరూ సహకరించే నాకు బతకడానికి అందరూ అన్నం పెట్టిన నీడ ఇచ్చింది కాబట్టి కులాలు నమ్మను నేను అని చెప్పిండు ఆయన. నేను విశ్వమానవుడు అని చెప్పాను. అయితే ఆయన కవిత్వం చూసి ఆ పక్కనే ఊరు కృష్ణాజిపేట కూడా ఉంటుంది, ఆయన సాదము రాజన్న అప్పుడే వర్తమాన పత్రిక పెట్టాము. ఆ పత్రికలో ఆయన ఇంటర్వ్యూ చేసింది. చూసి చాలా ఆశ్చర్యపోయాడు. తాపి మేస్త్రి ఇంత అద్భుతంగా రాయడమైంది. ఆయన పేరే మా శేఖర్ అని ఈనాడు మాకు చీఫ్ ఉండే, ఆయన ఎడిటర్గా ఉండే. ఆ తర్వాత మాతో వర్తమాన పత్రికలు ఉండే ఆయన తాపి ధర్మారావు, తాపి మేస్త్రి కాదు తాపి ధర్మారావు, అద్భుతంగా రాసేవాడు. ఆ తర్వాత శేఖర్ గారి భార్య ఆమె ఝాన్సీ గారు, డాక్టర్ ఝాన్సీ మెంటల్ హాస్పిటల్ సూపరింటెండెంట్. ఆమె అప్పటికే ఆడవాళ్ళ మీద, ముఖ్యంగా జోగిన్లు దేవదాసుల మీద పరిశోధన చేసింది. డబ్బులున్నాయి వాళ్ళ దగ్గర. మేము సినిమా తీయాలనుకుంటున్నాం జోగిన్ల మీద అంటే గంగా అనే సినిమా తీసింది. పాపం ఆ సినిమా అక్కడక్కడ ఆడింది కానీ ఎక్కువ ఆడలేదు. 80 లక్షలు ఖర్చు అయినాయి. అప్పుడు చంపుకున్నారు, పైసలు రాలేదు. ఎప్పుడు అందరి బాధపడేవాడు. అన్న 80 లక్షలు పెట్టిందన్న, నేను కూడా పాటలు రాసిన. ఆయన జర్నలిస్ట్ కదన్నా, జర్నలిస్టు ప్రాపర్టీస్ అమ్ముకున్నాడు. అమ్ముకొని పైసలు పెట్టి పైసలు రాకపోయాయి. కానీ ఆమె మాత్రమే బాధపడలేదు. డాక్టర్ ఝాన్సీ మాత్రం మేము అనుకున్న నెరవేర్చిందండి. ఎప్పటికి ఉంటుంది, ఇప్పుడు నిజమే. మరి నేను ఎప్పుడు బాధపడుతుంటే చెప్పాను, ఎవరు చూస్తలేరు ఆ సినిమా. అప్పుడు చూడలేదు, ఇప్పుడు చూడలేదు. గంగా సినిమా వచ్చిందని జోగిని వ్యవస్థను ఉతికి పారేస్తూ సినిమా తీసారండి. అది ఎవరికి తెలియకపోయాయంటే మేమేం చెప్పినామంటే దాన్ని ఓటీటీలో పెడతామని చెప్పి. ఇప్పుడు మనం ఆ పని చేయాలి. గంగా సినిమాను ఓటీటీలో పెట్టాలి. వాళ్ళ అన్న బిడ్డలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుకొని అట్లా పెడితే అందశ్రీ ఆత్మశాంతి కలుగుతుంది. ఒకటి. రెండవది, తెలంగాణ ఉద్యమంలో గద్దర్ నాయకత్వంలో తొలి ఉద్యమం ఏమో శిక్షణ జరిగింది. బలిదశ ఉద్యమంలో కవులు కళాకారులు ముందున్నారు. గూడంజన్న కావచ్చు, గద్దరు అందరికంటే ముందున్నాడు. గద్దరు, గూడంజన్న, జయరాజు, అందశ్రీ ఇట్లా అందరిని తీసుకొచ్చి కోరటంకన్నా వీళ్ళందరినీ ముందు పెట్టాం. ఏపూరు సోమన్ ఉండేవాడు, మిట్టపల్లి సురేందర్, మారోజు వీరన్న. మారోజు పాటలు కూడా పాడారు. ఆయన భార్య చైతన్య. వీళ్ళందరూ చైతన్య అద్భుతమైన సింగర్. ఆమె విమలక్క శిష్యురాలు. ఆమె విమలక్క. వీళ్ళందరూ కలిసి మేము తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టినప్పుడు కవులనే ముందు పెట్టాం. ఎందుకంటే జనాన్ని ఉద్రేకపరచాలి, చైతన్యపరచాలంటే పాటలే ఉండాలి. ప్రజల సంస్కృతి ద్వారా మాత్రమే మనం రాజకీయ ఆధిపత్యాన్ని కొట్టగలుగుతాం. ప్రజల సంస్కృతిని ఆయుధంగా మలుచుకోవాలని పాలో ఫ్రేరీ అన్నాడు. అందుకని మేము అప్పుడు శౌర్యయాత్రలు పెట్టినాం. ఎక్కడ తెలంగాణ స్తూపాలుంటే అక్కడ పోవాలి, పోయి స్తూపాల దగ్గర ప్రతిజ్ఞ చేయాలి, స్తూపాలకు దండం పెట్టాలి. తెలంగాణ స్ఫూర్తి ఇది, తెలంగాణ శౌర్యం ఇది. ఆ శౌర్యాన్ని తిరిగి రగిలించాలని చెప్పి ఊరు తిరిగినది. గద్దర్ మీద 6 తూటాలు కాల్చింది. అందుకే ఆ తర్వాత మళ్ళా మూలకు పడ్డది. పడ్డదాన్ని 2-3 నెలల తర్వాత మళ్ళా మొదలు పెట్టేసింది దాన్ని. అప్పటికి కేసీఆర్ లేడు. గద్దర్ మీద 6 తూటాలు కాల్చినప్పుడు కేసీఆర్ ఎక్కడ లేడు. ఆయన అప్పుడు చంద్రబాబుతోటి ఉన్నాడు. కానీ కళాకారుల వల్లనే ఈరోజు తెలంగాణ వచ్చిందని చెప్పాలి. మనం కళాకారులు లేకపోతే వచ్చేది కాదు. వాళ్ళందరూ మట్టి బిడ్డలు, ఎక్కువ మంది దళితులు, బీసీలు దాంట్లున్నది. వాళ్ళే ఊర్లో తిరిగి చిందోళ్ళు, యక్షగానమోళ్ళు, ఆఖరికి చుక్క సత్య లాంటి ఉప్పు కళాకారుడు వచ్చి గద్దర్ గురువు ఆయన కూడా వచ్చి గొంగడేసుకొని వచ్చి గొంగడి ఆయన చూసి నేర్చుకోలేదా. సుద్దాల అశోక్ తేజ, సుద్దాల హనుమంతు వీళ్ళందరూ చుక్క సత్యం చూసి నేర్చుకున్నారు. హనుమంతు కూడా అంతే. హనుమంతు కూడా గొంగడేసుకొని తిరిగేవాడు. ఇట్లా ప్రజల సంస్కృతి, గొర్రెలు కాసేవాళ్ళ సంస్కృతి, గొంగడేసుకునే వాళ్ళ సంస్కృతి, వాళ్ళ సంస్కృతిని ముందుకు తీసుకొచ్చి పెట్టారు. ప్రజల భాషనే. ఇప్పుడు మనం ఎక్కడ అన్నాం అనుకోండి, ఏడ కనిపిస్తలేడు మనిషి అన్నవాడు అని చెప్పడానికి యాడ అనొద్దు, ఎవరు ఎక్కడ అన్నారు. ఎక్కడ అనొద్దు. మనము మా ఊర్లో ఎట్లా అంటారు, యాడనే అంటారు. ఏడని కూడా అన్నాం, యాడనే అంటాము. అదే అండి, జనం భాషనే తీసుకొచ్చి పెట్టారు, జనం సంస్కృతిని తీసుకొచ్చి పెట్టారు. ఆంధ్ర వాళ్ళందరూ ఆశ్చర్యపోతుంది, ఈర్ష్యపడుతున్నారు కూడా. ఇంత సంపన్నమైన సంస్కృతి ఉంది, ఇంత సంపన్నమైన సాహిత్య సంస్కృతి పెట్టినది మా ఆంధ్రలో లేదు, చచ్చిపోయింది అని చెప్పి అక్కడ ఉండేది. కానీ ఇంగ్లీష్ చదువులు వచ్చి కాలం వచ్చి కొట్టుకుపోయింది. తెలంగాణలో మాత్రం నిజాం వ్యతిరేక పోరాటం లేదు. అందరూ దాన్ని కాపాడుకున్నారు. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు కూడా కాపాడుకున్నారు. తెలంగాణ ఉద్యమం విజయవంతమైందంటే
అది కవులు కళాకారులకి ఆ కీర్తి దక్కుతుంది. అందుకని అందశ్రీ చాలా చక్కగా ప్రభుత్వం గౌరవిస్తున్నది. ఇది రుణం తీర్చుకోవాలి. గద్దరు కూడా గౌరవించి గద్దరు చనిపోయినప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాదు, అది పిసిసి అధ్యక్షుడు. కానీ ఎల్బీ స్టేడియంలో పెట్టి చేసిండు. పిసిసి ఆధ్వర్యంలో అన్ని జరిగినాయి, ఇప్పుడు ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగింది. అందుకని మనం ఇంకా దీన్ని ముందు తీసుకొని పోవాలంటే సాంస్కృతిక ఉన్నది. పాత సంస్కృతి ఎంత వెలికి తీయాలి, కౌలు కళాకారులను వెలికి తీయాలి. తెలంగాణలో ఎంత సాహిత్య సంపద ఉందో దాన్ని అంతా తీసుకొచ్చి పట్టం కట్టాలి. అప్పుడే రేపు ప్రజా తెలంగాణ ఏర్పడింది. ఇప్పుడు ఊరికే భౌగోళిక తెలంగాణ ఏర్పడింది, రాజకీయ తెలంగాణ ఏర్పడింది తప్ప ప్రజాస్వామిక తెలంగాణ ఏర్పడలేదు. ప్రజాస్వామిక తెలంగాణ కోసమే కౌలు కళాకారులతో తప్పించింది. వాళ్ళే దానికోసమే కళలు కన్నది. వాళ్ళ కళలు సాకారం కావాలంటే ప్రజల సంస్కృతిని వాడుకొని ప్రజల తెలంగాణ తీసుకురావాలి, ప్రజాస్వామిక తెలంగాణ తీసుకురావాలి. అప్పుడే వాళ్ళకు అసలైన నివారణ అవుతుంది. అంటే ఇప్పుడున్న ప్రభుత్వంలో సాధ్యమవుతుంది అంటారా రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతలో? ఆయన సాధ్యమైంది. వాళ్ళు కాదు, పౌర సమాజం చేయాలి. ప్రభుత్వాలు చేయి. ఆయనకు చాలా ఒత్తిళ్లు ఉంటాయి, చాలా బలహీనతలు ఉంటాయి. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి అన్ని ఉంటాయి. అందుకని వాళ్ళకి కాదు. మొన్నటిదాకా టీఆర్ఎస్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఇందులో ఉన్నారు కదా, వాళ్ళు చేయనిస్తారా? వాళ్ళందరూ ఏ జిల్లా పోయినా టీఆర్ఎస్ ఉన్న వాళ్ళే ఉన్నారు. అంతే కదా. టీఆర్ఎస్ చెరువు ఎండిపోయింది, కాంగ్రెస్ చెరువు చేయలేదు ముసలు అవే ఉన్నాయి. వాళ్ళు చేయనియరు. పౌర సమాజం అయ్యాను. అప్పుడు ఎక్కడ చేయనిచ్చిందా? చంద్రబాబు చేయనిచ్చిందా? చేస్తే 6 తూటాలు కాల్చింది కదా గద్దరి మీద. మరి అప్పుడు అట్లే ఉంటుంది వాళ్ళది. ఏముంటుంది, వాళ్ళు ఏం చేయరు. ఈ ప్రభుత్వం కూడా చేయనియది. పౌర సమాజం చేసింది అప్పుడు కూడా. ఇప్పుడు పౌర సమాజం చేయాలి. వాళ్ళు పౌర సమాజం నుంచి వచ్చిన కదా, రాజకీయాల నుంచి వచ్చిన కాదు. రాజకీయాలు వచ్చిన అయితే అసెంబ్లీలో పార్లమెంట్లో కూర్చుంటారు. ఐఏఎస్ ఆఫీసర్లు ఏది చెప్తే దొంగ పని చేస్తారు. సార్, తెలంగాణ సంపాదించుకున్న రత్నాలు ఏవైతే ఉంటాయో, ఆర్డినరీ కావచ్చు, మీకు గద్దరు కావచ్చు, వీళ్ళంతా కొంత కనుమరుగవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు వచ్చే యువతరానికి మీరేం చెప్తారు? తెలంగాణలో ఉన్న యువతరానికి ఇప్పుడు వాళ్ళ స్ఫూర్తిని ముందుకు తీసుకొని పోవాలి. వాళ్ళ పాటలను తీసుకోవాలి, పాటలకు పట్టం కట్టాలి, వాళ్ళ సంస్కృతికి పట్టం కట్టాలి. మళ్ళీ సింధు, యక్షగానము, భాగవతులు, ఉగ్గు కళాకారులు ఇవన్నీ మళ్ళీ ముందు తీసుకొని రావాలి. తీసుకొచ్చేసి ఆ గీతాలనే ముందు తీసుకొని ప్రజల సంస్కృతే పెట్టాలి. సినిమా సంస్కృతి కాదు. సినిమా వీటిని సినిమాలు తీయాలి. సినిమాలు తెలంగాణకు వ్యతిరేకం కదా. మరి అంత పెద్ద సినిమా రోజు తీస్తుంటే సినిమాలో నా పేరు యాదగిరి, మా ఊరు భువనగిరి, నా పని దాదాగిరి అని చెప్పి తెలంగాణలో జోకర్లుగా విలన్గా చూపించింది కదా. సినిమాలు అంతే. ఒక్క దేశభక్తి సినిమా తీసినా తెలుగు సినిమా అంటేనే అంత భూతే కదా ఉండేది. ఎందుకంటే ప్రొడ్యూసర్ చదువు లేదు, శీలం లేదు, సంస్కారం లేదు, తాగుబోతులు, వాగుబోతులు, వదులుబోతులు, తిరుగుబోతులు, వ్యభిచారులే కదా. వాళ్ళంతా వాళ్ళే కదా. మరి వాళ్ళని పాటతోటి కొట్టినాం కదా. మనం పాటల్ని తూటా చేసుకున్నాం. ఏమైంది? సినిమా ఉందా తెలంగాణలో? సినిమా ప్రభావం ఏం లేదు, పాటల ప్రభావం ఉంది. సినిమా వాడు గద్దరు వస్తే పారిపోవాలి, అంతే కదా. చంద్రబాబు నాయుడు సినిమా మనిషే కదా, వాళ్ళ మనిషే కదా. 6 దూరాలు కాల్చింది కదా. ఎక్కడ పోయింది చంద్రబాబు నాయుడు? పరారాయవాడు. పాఠ్య పుస్తకాలు పెట్టాలి, చెప్పాలి కదా, పాటలు చెప్పాలి, దాని వెనుక కథ కూడా చెప్పాలి. ఏదో ఆ బల్బు అమెరికాను కొలంబస్ కనిపెట్టు, బల్బు థామస్ ఎడిసన్ మాయమైపోతుంది బయటికి చెప్పాలి. మాయమైపోతుందా లేదా వేరే విషయం. అది పట్టణాల్లో మాయమైపోతుంది మనిషి. ఊర్లలో ఉన్నాడు. ఊర్లలో చదువు రానోళ్ళు, వ్యవసాయం చేసేవాళ్ళు, శ్రమజీవులు, వాళ్ళు మనుషులే. వాళ్ళు ఆదివాసులు మనుషులే. పట్టణాలు చదువుకున్న వాళ్ళు మనుషులు కాదు. వాడు మాయమైపోయింది. ఎందుకంటే ఇప్పుడైతే ఇంకా అన్యాయం. మిర్రర్ లైఫే కదా. సెల్ ఫోన్ మిర్రర్ చూస్తాడు వాడు, టీవీ మిర్రర్ చూస్తాడు, కంప్యూటర్ మిర్రర్ చూస్తాడు. ఇంకేముంటుంది వాడికి? ఏం జ్ఞానం ఉంటుంది? తెలివి ఉండదు. చదువుకుంటే కూడా వాడు ఇంగ్లీష్ ప్యారెటింగ్ జోకర్, చిలకలా ఇంగ్లీష్ పాడతాడు. అంత తిలకంత తెలివి వానికంత తెలివి, చిలకంత నీతో వానికంత తెలివి. అందుకని మళ్ళా మనము వీళ్ళని తీసుకొచ్చేసి వీళ్ళ మాటల ద్వారా ఆటల ద్వారా తెలంగాణ సంస్కృతి